ఈ నెల 24వ తేదీ తన నామినేషన్ కార్యక్రమానికి మండపేట నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ధన్యవాదాలు తెలిపారు. తాను 7 సార్లు రామచంద్రపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనుభవం ఉంది, కానీ ఇంతటి జనసమూహాన్ని ఎప్పుడూ చూడలేదని ఎమ్మెల్సీ తోట తెలిపారు. తాను కుల రాజకీయాలు చేస్తున్నానని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆరోపణను ఎమ్మెల్సీ తోట ఖండించారు. అన్నదమ్ములను భావంగా మెలిగే మాల మాదిగలను విడదీసే ప్రయత్నంగా మండపేట పట్టణంలో గల సూర్య కన్వెన్షన్ హాల్లో మాలలకు ఓసారి మాదిగలకు ఓసారి సమావేశం ఎమ్మెల్యే వేగుళ్ల పెట్టారని ఎమ్మెల్సీ తోట విమర్శించారు. అలాగే టీడీపీ కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులుగా వేగుళ్ల విభజిస్తూ సమావేశాలు పెట్టారని ఎమ్మెల్సీ తోట అన్నారు. ఈ మీడియా సమావేశంలో వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, నక్కా సింహాచలం, పలివెల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి రోజు నిన్న జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియలో ఈ నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి నామినేషన్ని మండపేట చరిత్రలో ఎప్పుడూ కని విని ఎరగనటువంటి విధంగా విజయవంతం చేసినందుకు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చి అందరూ ఒక పిలిపిస్తే ఆ పిలికి స్పందించి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ పార్టీ నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంగా ప్రతి గ్రామం నుంచి ఇంత పెద్ద ఎత్తుని వచ్చి స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నటువంటి పరిస్థితి. భయంకరమైనటువంటి ఎండలో అంత పెద్ద ఎత్తుని ఎండలో కాస్తుంటే కూడా వాటిని కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి కార్యకర్తలు అంటే పార్టీ పట్ల వాళ్ళకు ఉండేటువంటి పట్టుదల, లేకపోతే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలనేటువంటి ఒక నమ్మకం, ఉత్సాహంతో వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఈ 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 13వ తారీఖు వరకు, మే 13వ తారీఖు వరకు ఎన్నికల్ని ఏ విధంగా నిర్వహించాలనేటువంటిది పూర్తిగా బాధ్యతగా నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా నిన్న చూపించినటువంటి ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు ఏదో నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు, కులాలని అడ్డంగా పెట్టనేటువంటిది చెప్తున్నటువంటి దానికి నేను చూశాను. రాత్రే చెప్పాను, నాకు మొన్న చెప్పలేదు. కులాలను అడ్డంగా పెట్టుకుని నీచమైనటువంటి రాజకీయం చేస్తున్నాను. అయ్యే జోగిస్తున్నారు, కులాలను అడ్డం పెట్టుకుని నీచమైనటువంటి రాజకీయం చేస్తున్నదంటే ఎవరనేటువంటిది నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అన్నదమ్ముల్లా కలిసి ఉండేటువంటి మాదిగలను తీసుకొచ్చి మీ మాదిలకి చంద్రబాబు నాయుడు గారు ఏదో హామీ ఇచ్చారని చెప్పేసి మాలను వేరు కానీ మాదిగలు వేరే కానీ మీటింగ్ పెడతాం. అన్నదమ్ముల్లా కలిసి ఉండేటువంటి బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి బీసీలు ముక్కల కింద చేస్తుంటాం. అదేవిధంగా ఇక కాపులు ఎవరైతే ఉన్నారో ఈ కాపుల్ని తెలుగుదేశం పార్టీ కాపులు, వైఎస్ఆర్ పార్టీ కాపులు, లేకపోతే జనసేన పార్టీ కాపులు అని చెప్పేసి మాట్లాడుతుంటాం. ఇది కాకుండా మీ అల్లుడు గారు, మీ పెద్ద అల్లుడు గారు కాపు అని చెప్పేసి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం తెర మీద తీసుకొస్తుంటాం. ఆ బొమ్మని ఆయన కాపా కాదా అనేటువంటిది ఎవరు అడగలేదే. ఎవరు చెప్తున్నారో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మీరు? ఎప్పుడన్నా ఏ కాపుల సమావేశానికన్నా వచ్చి ఏ కాపుల కార్యక్రమంలో అన్నా పాల్గొన్నాడు ఆయన మీ అల్లుడు గారు? అది మీకే తెలియాలి. ఈవేళ తీసుకొచ్చి మా అల్లుడు కాపులు అని చెప్పేసి ఆయన ఊర్లో పంపుతాం. ఎవరు దీనికి ఈ విషయాలను బట్టి చూసుకుంటే ఎవరు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటిది ఇంతకంటే స్పష్టత ఏం కావాలి? నేను చేసినటువంటి నీచమైన రాజకీయాలు ఏమన్నా చెప్పు. కాపుల సమావేశం పెట్టాము,
కాపుల యొక్క అభివృద్ధి గురించి అభ్యున్నతి గురించి మాట్లాడిన తప్ప అక్కడ ఏం రాజకీయాలు ఏం మాట్లాడలేదు. రాజకీయాలు అనేటువంటిది ఏ కులం వాళ్ళైనా ఏ పార్టీలోనైనా వాళ్ళకి నచ్చినటువంటి పార్టీలో వాళ్ళకి నచ్చినటువంటి పార్టీకి ఓటేసుకుంటారు. దాన్ని మీరు నేను ఏమీ మార్చేటువంటిది ఏమీ లేదు. ఆ సమావేశంలో కూడా అదే చెప్పాను కాపులకి అందరికీ, మీరు గర్వపడేటువంటి విధంగా ఉండేటువంటి విధంగా చేయండి అయితే చెప్తే ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళు చేసుకోండి అని చెప్పాను. అది అయింది. తర్వాత బీసీలు అనేటువంటి వాడిని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్న చిన్న కులాలుగా ఉన్నటువంటి బీసీలుగా ఉన్నటువంటి అందరినీ పిలిచి ఒక ఆత్మీయ సమావేశం పెట్టాము. రేపు ఎస్సీలని ఆత్మీయ సమావేశం కూడా పెడుతున్నాం. కాపులు పెట్టాము. ఏంటి మీకు మా దగ్గర నుంచి కనపడేటువంటి నీచమైన రాజకీయాలు అంటే ఏంటో దానికి కొంచెం అర్థం చెప్తే తెలుసుకుంటాం మేము కూడా. నీచమైన రాజకీయాలు చేస్తున్నది ఎవరో, ఇంత నీచమైన రాజకీయాలు చేస్తే ఒక పిలుపుకి నిన్న ప్రజలు ఆ రకంగా స్పందించారు అనేటువంటిది ఒకసారి చూసుకుంటే ఎవరు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటిది దాంట్లోనే అర్థం. ఇది కాకుండా ఒక మీటింగ్కి పిలాలంటే మీరు ఎస్సీ ఎస్టీ కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ కూడా పార్టీ కార్యక్రమానికి ఆహ్వానిస్తానని నా పరంగానే ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి దళితులకి ఎస్టీలకి అందరికి కూడా ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతూ మరి మీటింగ్ వచ్చి సూర్య ఫంక్షన్ హాలు 28వ తారీఖు సాయంకాలం 5 గంటలకే ఆ సమావేశానికి వచ్చి ఆ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నా. దానికి గ్రామాల్లో నియోజకవర్గంలో ఉండేటువంటి దళిత నాయకులందరూ కూడా ఆ బాధ్యతలు తీసుకుని గ్రామాన్న